దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము 146వ కీర్తన 2వ వచనాన్ని చూసుకున్నట్టయితే, నా జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించెదను, నా బతుకు దినములన్నయు యెహోవాను కీర్తించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత కాలమంతా కూడా యెహోవాను స్తుతించి ఆయన గణపరిచే వారిగా ఉండాలి. మనం వెళ్ళే ప్రతి మార్గములు కూడా దేవుడు సరళం చేస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని మరి మన బతుకు దినములంత వరకు కూడా ఆయనకి వదిలిపెడదాం. ఆయన సేవలో, ఆయన పనిలో వాడబడదాం. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. కనుక మన బతుకు దినములన్నీ కూడా ఆయన కీర్తించేవారిగా ఉండాలి. ఏ రోజు ఏమి సంభవించునో నీకు నాకు తెలియదు. ఏ రోజు రేపటి గురించి అతిశయపడకము. ఏ దినము ఏమి సంభవించునో అది నీకు తెలియదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి ఈరోజే రక్షణ దినము, నేడే రక్షణ దినము. కనుక ఆయన మరి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని మరి ఆయన పనిలో ముందుకు సాగిపోవటానికి మరి ఆయన మీద నమ్మకంతో ఉంటూ మరి ఆయన మనం అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటికంటేనూ అత్యధికంగా చేసే దేవుడు. కనుక మరి మనం ఎప్పుడు కూడా ఆయన త్రోసివేయకుండా ఆయన వెంబడిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుందాం. మన జీవితకాలం అంతా ఆయన స్తుతిస్తాం. మన బ్రతుకు దినములన్నీ ఆయన కీర్తిద్దాం. అదే మనకు కావలసింది. కనుక మరి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన ఆయుష్తో, ఆరోగ్యంతో ఆయన పనిలో కొనసాగుదాం. మరి ఈరోజు ఎవరైతే మరి దేవుని సన్నిధిలో లేకపోయారు, మరి లేచిన కాడి నుంచి కనీసం ఒక 4 అధ్యాయాలను చదువుకొని ఒక అర్ధగంటన్న ప్రార్థన చేసుకున్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు గమనించగలరు. ఉదయకాల సమయంలో కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.